అమ్మయ్య వెల్కమ్ బ్యాక్ సినిమా దొర చూస్తుర్రు ఆర్వీఎస్ ఛానల్లో మళ్ళీ వచ్చింది ఏందీడు అని అనుకుంటున్నారా సంక్రాంతి స్పెషల్ కదా పండగ స్పెషల్ ఇవాళే రెండు సినిమాలు చూసే నేను పండగకి రెండు అద్భుతమైన సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకటేమో ఎవడు ఇంతవరకు చెప్పుకున్నాం నెక్స్ట్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు నటించిన సినిమా వన్ నేనొక్కడినే సుకుమార్ గారి డైరెక్షన్లో 14 రీల్స్ అండ్ ఎరోస్ ఇంటర్నేషనల్ గారి నిర్మాణంలో వచ్చింది సినిమా ఎప్పుడు చాలా షూటింగ్ అబ్బో చాలా నాళ్ళు జరుపుకున్నారు సినిమా చూసిన తర్వాత అర్థమైంది అవునబ్బా ఇట్లాంటి సినిమా తీయాలంటే అన్ని రోజులు షూటింగ్ చేయాలి అని అండ్ అవుట్పుట్ మాత్రం ఎట్టొచ్చిందని చెప్పాలి బాగా వచ్చిందని చెప్తా వన్ నేను ఒక్కడనే చాలా మంచి టాక్తో ముందుకెళ్తుంది ఒక డిఫరెంట్ సినిమా కావాల్సింది నాకు తెలిసిన కథ కాదు తెలియని కథ సో ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు టెక్నికల్ ఎందుకబ్బా చూసినా సినిమా చూసుకుంటూ నవ్విన్నా ఏడుపు వస్తే ఏడ్చిన్నా గుర్తొస్తే అమ్మని గుర్తు చేసుకున్నా లేకపోతే చిన్ననాటి నా లవర్ని గుర్తు చేసుకున్నా ఓ చిన్న అన్నట్టు ఉండాలి నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు సారు ఆ సినిమా ఏందో ఊహించుకోవడంలో సరిపోయింది కానీ అక్కడక్కడ ఈ ఫ్రేములు చూస్తుంటే ఆ 70mm సినిమా చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది సో డివైడ్ టాక్ అంటే సగం మంది బాగుంది అంటున్నారు సగం మంది అర్థం కాలేదంటున్నారు అలా సినిమా సాగిపోతూ ఉన్నది సంక్రాంతి పండగ సందర్భాన ఇంకా సినిమా చూస్తున్నారు మహేష్ బాబు గారు చాలా అద్భుతంగా అందంగా కనిపించారంటే ఈ సినిమాలో సో ఆయన కోసం ఆయన బాడీ కోసం సినిమాను చూస్తున్నారు సో స్టోరీ వైపు వస్తే స్టోరీ చెప్పుకుందాం కానీ దానికంటే ముందు రన్ టైం ఈ సినిమా ఎంతసేపు 2 గంటల 43 నిమిషాలు ఉండే 20 నిమిషాలు కట్ చేశారు ఈ సినిమాని సో అయింది 2 గంటల 23 నిమిషాలు అండ్ సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చింది U/A చిన్నపిల్లలు కూడా చూడొచ్చు కానీ పెద్దవాళ్ళు ఉండాలి పక్కన అలాంటి సినిమా అనమాట సినిమా స్టార్టింగ్ ఎట్ట చేయాలి గౌతమ్ మహేష్ బాబు గారి అబ్బాయి సినిమాలో ఎంట్రీ ఇచ్చాడబ్బా ఫ్రేమ్ స్టార్టింగ్ గౌతమ్ని చూస్తుంటే అబ్బా రాబోయే కాలానికి కాబోయే సూపర్ స్టార్ అగోండి అని కానీ అమ్మ నాన్న ఎలా ఉంటారో మర్చిపోయాను అమ్మ స్పర్శ గుర్తుంది అమ్మ గుర్తులేదు నాన్న ప్రేమ గుర్తుంది నాన్న గుర్తులేడు సినిమా చూస్తున్నంత వరకు చిన్న పిల్లగాడు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు ఎట్టే చేస్తాడు అని అందరికీ భయం వేసింది కానీ ఎక్కడా ఇంత భయం లేదు కళ్ళల్లో ఏదో చిన్నప్పటి నుంచి చెప్తుంటారు కదా అమ్మ పొట్ట నుంచే నటన నేర్చుకొని బయటపడతాడు చూడ అలాంటి అబ్బాయి అనిపించాడు అబ్బా గౌతమ్ అద్భుతమైన నటన స్టార్టింగు అయితే ఈ సినిమా ఏంటంటే మహేష్ బాబు ఊహించుకుంటూ ఉంటాడు ఎవరో ముగ్గురు కలిసి మా అమ్మ నాన్నని చంపేశారు ఇప్పుడు నేను వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి ఆ ముగ్గురిని చంపాలి అని చెప్పేసి ఆ ముగ్గురు ఎంటబడి చంపుతూ ఉంటాడనమాట అన్నీ ఊహించుకుంటాడు ఎవరిని చంపడు సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఊహించుకోవడము నేను మా అమ్మ నాన్న నాకు ఎవరో గుర్తులేరు నేను ఆ ముగ్గురిని చంపాలి అని చెప్పి ఇదే టెన్షన్ దీని మధ్యలో పోలీసు వాళ్ళు రావడం దీని మధ్యలో మీడియా ఎంటర్ అవ్వడము ఏంది మహేష్ బాబుకి ఏంది ఊహించుకోవడం ఏంటి ఏదైనా జబ్బు ఉందా ఈ దిమాకులు ఏమైనా పనిచేస్తలేదా నరం చితికిందా అని ఆలోచిస్తూ ఉంటారనమాట నాకు కావాల్సింది నాకు తెలిసిన కథ కాదు తెలియని కథ అదే రోడ్ మీద పోతుంటే ఎంతోమంది ఊహించుకుంటారు కానీ మీడియా పోలీసు వాళ్ళు పట్టించుకుంటారా పట్టించుకోరు ఈయనని ఎందుకు పట్టించుకున్నారు మరి ఈయన సినిమాలో రాక్ స్టారు అదే స్టేజ్ మీద ఎక్కి గట్టిగా అని వాడుతుంటారు చూడండి అలాంటి రాక్ స్టార్ అనమాట మన మహేష్ బాబు గారు హూ ఆర్ యూ
హూ ఆర్ యూ అర్థం తెలియదు కానీ ఆ పాట మాత్రం భలే ఉంది. హూ ఆర్ యూ అని పాడుతున్నా. సో వీళ్ళందరూ తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సెకండ్ హాఫ్లో అర్థమవుతుంది ఊహించుకోవడం కాదు నిజంగానే జరిగింది అని. అంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న లేని లోటుతో కొంచెం ఇక్కడ ప్రెషర్ ఎక్కువ పడుతుంది అన్నమాట మన మహేష్ బాబు గారికి. ఇక నిజాలు తెలుస్తున్నా కొద్దీ ఊహించుకుంటలేను ఇది నిజంగా జరుగుతుందని చెప్పి ఎలా చంపుతాడు, అసలు ఎవరు అమ్మ నాన్నని చంపింది, అసలు మహేష్ బాబు అమ్మ నాన్న ఎవరు అని లాస్ట్కి తెలుసుకుంటాడు విలన్ని చంపేసి. అదనమాట స్టోరీ. ఇక స్టోరీ చూడాలంటే టెక్నికల్ బ్రిలియన్స్, కెమెరా వర్క్ అద్భుతం, స్క్రీన్ ప్లే మహా అద్భుతం, సుకుమార్ గారి డైరెక్షన్ వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. కానీ జనాలకు అర్థం కావట్లే. పిల్లలకి అబద్ధాలు చెప్పొద్దు, చెప్తే నాలాగే నిజానికి అబద్ధానికి తేడా తెలియకుండా పోతుంది. చూడు చిన్న, మీ అమ్మ చచ్చిపోయింది. ఈ నిజంతో నేను జీవితాంతం బతకాలి. ఇక నుంచి నువ్వు అమ్మ లేకుండా ఆడుకోవాలి, అమ్మ లేకుండా తినాలి, అమ్మ లేకుండా పడుకోవాలి, అన్నీ అమ్మ లేకుండానే. ఇప్పుడు నేను ఒక్కడినే టెక్నికల్ ఆస్పెక్ట్స్. సుకుమార్ గారు స్టోరీ రాసుకున్నప్పుడే ఆలోచించుకున్నారేమో ఇది డిఫరెంట్ సినిమా, నేను ఒక హాలీవుడ్ స్టైల్ బాలీవుడ్ స్టైల్ కలిపి టాలీవుడ్లో మన ప్రిన్స్ మహేష్ బాబు గారితో తీస్తాను అని. బాగుంది డైరెక్షన్, అర్థమైతే కదా. కాన్సెప్ట్ వైజ్ చాలా బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్. అసలు ఎప్పుడు ఇలాంటి సినిమా నేను మాత్రం చూడలే, మా జనాలు మాత్రం కూడా చూడలే. కానీ అర్థమైతే కదా, ఏం అర్థమైందాడ, ఏదో నడుస్తుంటుంది ఏదో పోతుంటుంది. మా మహేష్ బాబు గారిని చూసుకుంటూ అటు హీరోయిన్ని వెనక ముందు చూసుకుంటూ టైం గడిపేశాను నేనైతే. ఇప్పుడు కూడా 2-3 సార్లు చూస్తే కానీ అర్థం కాదేమో. 2 గంటల 43 నిమిషాలు సినిమా. ఎడిటరు పాపం ఎడిటింగ్ చేయడం మర్చిపోయాడేమో అనిపించింది నాకైతే. మళ్ళీ ఎవరో గట్టిగా వేసారేమో. ఇప్పుడు ఆ సినిమాని 20 నిమిషాలు కట్ చేసి 2 గంటల 23 నిమిషాలు చేశారు. ఇప్పుడు చూడొచ్చు అనుకోండి. మా యవ్వ పోయింది మొన్ననే, చూసింది అర్థమైందంట. నేను కూడా పోదాం అనుకున్నా. నాకు కావాల్సింది నాకు తెలిసిన కథ కాదు, తెలియని కథ.